అందుకే నమస్కారం. క్యాట్స్ ఏపీ ఛానల్ వీడియో చేస్తున్నా. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇదిగో ఇంకో 2-3 రోజులు గడిస్తే తప్ప ఈ మెంతా తుఫాను బారి నుంచి మనం బయటపడలేం. కాకినాడ జిల్లాకి నాకు తెలిసిన 37 తరగతి సెలవులు ఇచ్చారు స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి. అండ్ ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం తప్ప మిగతా 22 జిల్లాలకి రేపు 2 లేదా 3 రోజులు అన్నారంటే ఈరోజు 27, 28, 29 తారీఖు వరకు సెలవులు. కాకినాడకు మాత్రం 31 వరకు, అంటే కాకినాడలో 5 రోజులు సెలవులు ఇచ్చున్నారు. ఈ వీళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు, పిల్లలకి సెలవులు ఇచ్చలేదని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటాను సరదాగా అటు వెళ్తారంటే ఒరే ఈ ఒక్కసారి మాత్రం ఇంట్లో ఉండండి అని చెప్పేసి అబ్బాయిలను కూర్చోబెట్టండి. చక్కగా నచ్చినటువంటివి సినిమాలో కథలో చదువుకోమని చెప్పండి. అండ్ స్కూల్ బుక్స్ అంటే హ్యాపీగా అవైనా సరే ఓకే. ఆల్రెడీ కరెంటు పోల్స్ ఎక్కడైతే ఉంటే వాడు దరిదాపులకు పోవద్దని ఆల్రెడీ చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ దరిదాపు కూడా పోవద్దని ఆల్రెడీ చెప్పారు. అండ్ బ్యాకప్ వచ్చేసి పెద్ద పెద్ద జనరేటర్లు, బ్యాటరీ వెహికల్స్ కూడా రెడీ చేస్తూనే ఉన్నారు. అండ్ పునరావాస కేంద్రాలు రెడీ చేస్తూనే ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళిన క్షేమంగా తిరిగి రావాలని కూడా చెప్పున్నారు. అండ్ నిత్యావసర వస్తువులు కనుక ఏదైనా ఇబ్బంది అయితే అది ప్రభుత్వం సరఫరా చేసే విధంగా, సప్లై చేసే విధంగా ఆచరణ కూడా తీసుకున్నారు. ఓవరాల్గా మరి ఏంటి, దయచేసి ఈ మెంతా తుఫాను రేపు మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటింది అంటున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ గట్టిగా గోదావరి జిల్లాలు లేదా ఉత్తరాంధ్ర లేదన్నప్పుడు గుంటూరు, ప్రకాశం, కృష్ణ మీద పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండేది. వర్షాలు మాత్రం అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ కర్నూలు, అనంతపురం మాత్రం జస్ట్ లైట్గా జరుగులే అంతే. ఈవెన్ తెలంగాణ కూడా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఉంది. దాంతో తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించున్నారు. సో దయచేసి మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి అటు ఇటు వెళ్ళటాలు దయచేసి చేయకండి. సరదాగా కాసేపు బయట తిరిగి వద్దాం అన్నది ఎఫర్ట్స్ ఆలోచన కూడా రానియకండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. మెంతా తుఫాన్ ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా, దీని అర్థం వచ్చేసి ఒక ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్ అన్నట్టు, బ్యూటిఫుల్ ఫ్లవర్ అన్నట్టు థాయిలాండ్ భాషలో. ఈ మొత్తం 13 దేశాలు అన్నట్టు ఈ సైక్లోన్లకు పేర్లు సూచిస్తారు. ఒకటి అయ్యాక ఒకటి ఆర్డర్లో వస్తుంది. ఈ మెంతా తుఫాను ఆర్డర్లో వచ్చేసి ఇప్పుడు థాయిలాండ్ అన్నట్టు.